ప్రైజ్ ద దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దిన ముందు మనం వాక్య భాగం నుంచి ఏం నేర్చుకోబోతున్నామంటే, వాక్యం అనేది ఏం చెప్తుందంటే, అది మన చిన్నవారం కానీ పెద్దవారం కానీ ఎవరైనా సరే మంచి అనేది ఒక విషయం మనకి చెప్పినప్పుడు దాన్ని స్వీకరించగలగాలి అన్నట్టు మనకు వాక్యం నేర్పిస్తుంటుంది. ఇప్పుడు దావీదు తన అన్నల కంటే చిన్నవాడే, కానీ అతను వాళ్ళందరినీ కూడా ఏలగలిగే అంత ఒక గొప్ప స్థితిలో వెళ్ళాడు. ఎందుకని? అతను దేవుని మాట విన్నాడు కాబట్టి. దేవునికి అనుసారకరంగా ఉండే ఎవరైనా సరే, చిన్నలు చెప్పినా పెద్దలు చెప్పినా మంచిని మనం అంగీకరించగలగాలి. దేవుని కృపను బట్టి మీరందరూ కూడా, నేను మీ అందరికంటే చిన్నవారైనప్పటికీ కూడా దేవుని ద్వారా దేవుడు నాకు బయలుపరిచిన వాక్యాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా విని అందరూ కూడా అంగీకరిస్తున్నారు. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. 95% వరకు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ వాక్యం అయితే చూస్తున్నారో వాటిని లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీకు కూడా ఎక్కడైనా ఎవరైనా సరే మంచి చెప్పినప్పుడు అది చిన్నవారైనా పెద్దవారైనా సరే అంగీకరించేవారుగా తయారు చేయబడతాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.